హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ మదిలో. లాస్ట్ వీక్ మైసూర్ వెళ్ళిన వీడియో చూశారు కదా, ఇది దాని కంటిన్యూషన్ వీడియో. మీరు ఆ వీడియో కనుక మిస్ అయి ఉంటే పైన ఐ బటన్ని ప్రెస్ చేసి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఇక్కడ స్టే యాక్చువల్లీ శైలు అషిరాకి సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను, కానీ వచ్చేసరికి సాయంత్రం 5 అయ్యింది. ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది, అందుకనే కవర్డ్. ఈ సర్ప్రైజ్ తెలియక నేను అషిరా మైసూర్లో చాలా టైం పాస్ చేసాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అరే అసలు చాలా టైం వేస్ట్ చేసామే అనుకున్నాము. ఇక్కడ అషిరాని చూడండి ఎంత ఎక్సైటెడ్గా రూమ్ టూర్ చేస్తుందో. సో ఈ ప్లేస్ గురించి అషిరా ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉందో మీరు పోను వీడియోలో చూస్తారు. యాక్చువల్లీ క్లబ్ మహేంద్ర అనేది మెంబర్షిప్ బేస్డ్ అనమాట. 25 years లైఫ్ టైం మెంబర్షిప్ అని తీసుకుంటేనే ఇక్కడికి వచ్చి ఈ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయగలుగుతాము. మాకు అన్ని లక్షలు కట్టి రిక్రియేషనల్ పర్పస్ మెంబర్షిప్ తీసుకునేంత సీన్ లేదండి. లక్కీలీ ఇది ఆన్లైన్ పోర్టల్లో కూడా కనిపించింది, అంటే ఇలా goibbo yatra.com అలా అనమాట. పర్ నైట్ 8,500 పడింది. సరే, ఇక్కడైతే పిల్లల కోసం చాలా ఈవెంట్స్ అవి ఉంటాయి, అందుకనే ఇంకా ఆలస్యం చేయకుండా మా అషిరా కోసమని బుక్ చేసేసాను. వావ్, అందరం 10 టికెట్లు మరీ కొని బస్ కింద సవాల్ అంటున్నాం. చూద్దామేమో, వీళ్ళందరూ పిచ్చర్లు అవుతారు, మేము పిచ్చర్లం అవుతామో చూడాలి. 87. So she got 200 rupees for the middle line. So guys, the middle line is 59. Are you sure? 59. Are you sure? Can I lock it? 5 and 9. 59 is last one. 5 and 9. 59. ఏంటి నీ పరిస్థితి? ఏ నెంబర్ కావాలి? 3 టికెట్స్ ఒక నంబర్ కావాలి. ఇక్కడ ఇది 94. లేదు హ్యాపీ బర్త్డే టు యువర్ శైలజా, హ్యాపీ బర్త్డే టు యూ. సో క్లబ్ మహేంద్ర వాళ్ళు చెప్పకుండా సర్ప్రైజ్గా కేక్ పెట్టేలేదు ఇక్కడ. ఇది పడితే నువ్వు పార్టీ అమ్మయ్య ఇవ్వక్కర్లా. క్లబ్ మహేంద్ర వాడు కూడా ఇంత దారుణంగా ఏమంట పడలేదు బిల్లులు కట్టడం. చిత్తుగా పడిన మోహన్ నాకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సిగ్నల్ లేదు ఉంటుంది, సిగ్నల్ లేదు. నాకు అనవసరం. మొబైల్ డేటా ఆన్ చేయండి. మొబైల్ డేటా ఆనే ఉంది. లేదు, ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు పే చేయాలి. మిమ్మల్ని ఇక్కడ నుంచి కలర్లు ఇవ్వను. అదే లేదు, స్క్రీన్ షాట్ చూపియండి నాకు చేసి. అది వాళ్ళందరికీ ఎందుకు? ఎవరందరికీ? పాపం ఆనందం ఎక్కువసేపు మిగలలేదు. చిత్తుగా ఓడిపోయిన శైలజ. నేను పేటిఎం, నేను జీపేతో కొడితే నువ్వు క్యాష్తో కొడుతున్నావా? ఇందాక 499, ఇప్పుడు 500, అంటే రూపాయి నాకెలా. మళ్ళీ ఆడుతున్నాం ఎందుకు? మేము విన్నవాళ్ళు ముచ్చటగా 3 కూడా ముచ్చటగా 3 ఓకే. సో అషిరాని ఇక్కడ పెయింటింగ్లో కూర్చోపెట్టి చూడండి ఎంత బాగా చేసిందో. ఆ అమ్మాయి ఎదురుగా కూర్చుంది కదా, తను చేయించింది అనమాట. చాలా ఓపిక్గా కూర్చుని పిల్లలందరితో చేయించింది. సో అషిరాని ఇక్కడ కూర్చోబెట్టి మేము అలా గేమ్స్ ఆడుకుంటా, స్నేక్ అండ్ ల్యాడరు, ఇదిగో ఇక్కడ శైలజని చూడండి. అది
జస్ట్ ఇక్కడ 1 డేనే ఉన్నామండి. కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, కాకపోతే అషిరాకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని వచ్చాం, కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో 1 డే ఉండేసి నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాము. ఫుల్గా ఎంజాయ్ చేసింది అషిరా మాత్రం. జస్ట్ ఒక 20-25% ఫెసిలిటీస్ మాత్రమే ఎంజాయ్ చేయగలిగాము. అస్సలు టైం సరిపోలేదండి. ఇక్కడ జాక్ ఫ్రూట్ చెట్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ జాక్ ఫ్రూట్స్. అవును, చెట్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి. జాక్ ఫ్రూట్ చెట్లు కూడా ఎంత పెద్ద పెద్దగా అవి వేలాడుతున్నాయి చూడు పైన. జాక్ ఫ్రూట్ అవును, జాక్ ఫ్రూట్స్ ఇంకా కాఫీ. ఇల్లు చూడండి, ఇల్లు కూడా భలే విశాలంగా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు డ్రైవ్ ఎంత ఎంజాయబుల్ గా ఉంది కదా. ఒక్కళ్ళే రోడ్డు మీద, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ట్రాఫిక్ లేదు, గోతులు లేవు, నీట్ రోడ్స్. హాయిగా వెళ్ళొచ్చు. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ వెళ్ళాలనే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మేము కూర్గ్ రావటానికి. ఎంతో ఎక్సైటింగ్గా, కొంచెం స్కేరీగా బాగా అనిపించిందండి ఈ ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళిన వేళ విశేషం అనుకుంటా. వెదర్ కూడా చాలా బాగుంది. రాజా సేట్కి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం అషిరా అడ్వెంచర్ స్పోర్ట్ ట్రై చేయబోతుంది. జిప్ లైన్. Ashi, are you excited? Scared? Hi, Ashira! Ashira! Hi! Hi, Chapu! Hi! Wow! Adventurous bee! Oh, wow! Did you enjoy? No! No! First time, na baby. That's called adrenal rush. Good job. Good job, Ashi. Ashi. Good job. పొద్దున్న నుంచి నేను మమ్మీ డాడీని జిప్ లైన్ అని అంటూ ఉన్నాను. ఆ హోటల్లో ఎవరో చెప్పారు, అందుకే జిప్ లైన్ అని అంటున్నాను. How did you enjoy doing it? Scared, nervous. ఈ రాజాసేట్ పార్క్లో ఫ్లవర్స్ చాలా నచ్చాయి. మీరు కూర్గ్ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ చూడండి. సో ఇది రాసిచ్చారనమాట. జస్ట్ మేము కొన్ని డీటెయిల్స్ అడిగితే ఇలా చాలా మెల్లగా నిదానంగా రాసిస్తున్నారు డీటెయిల్డ్గా. వెరీ నైస్, అప్రిషియేటెడ్. హండ్రెడ్ స్టెప్స్ కౌంట్ చేసింది అషిరా ఇప్పటి వరకు. అబే ఫాల్స్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము. స్టిల్ కౌంటింగ్. ఓ మై గాడ్. సో అబే ఫాల్స్కి 166 స్టెప్స్ ఎక్కాలి, రావాలి. హాయ్. కావేరీ నిసర్గధామ అంట దీని పేరు. ఏంటో చూద్దాం. It's funny. Just listen to the sounds. ఏంటది? ఏమో. Daddy, how do you feel? How is it? ఇక కోపంగా గాలి వీలుస్తుందా? అవునా? ఎలా తింటున్నాయో. హలో హలో. అమ్మో, వచ్చేస్తుంది ముందుకి నాన్న. ఆస్ట్రిచ్ బర్డ్స్ని చూస్తమే వింత అంటే దాన్ని ఫీడ్ చేసే అదృష్టం దొరికింది. కలిపినాను దాన్ని.
ఓయ్ 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 ఓయ్. ఎనర్జీ 5 ఉన్నాయి. అమ్మా ఇది ఫైటింగ్ చేస్తున్నాయి ఈ రెండు. స్లీపింగ్ ఇలా పాముతుంటూ పడుకుంటుంది. అన్న రిటర్న్లో కుషాల్ నగర్లో గోల్డెన్ టెంపుల్ ఇంకా ఎలిఫెంట్ క్యాంప్ వెళ్దామా వద్దా అనుకుంటా ఉన్నాము. ఇది సడన్గా కనిపించింది, లిస్ట్లోనే లేదు. సరే వెళ్ళి చూద్దాం అసలు ఏముందా అని వస్తే ఫుల్ ఎంజాయ్ చేసామండి. అసలు వీ లైక్ ఇట్ అ లాట్. సో ఇది మేము క్లబ్ మహేంద్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాము. యాక్చువల్లీ 2 రోజులు బుక్ చేసుకున్నాం కానీ ఒకటే రోజులో వెళ్ళిపోతున్నాము. హషీరా కొంచెం భయపడింది అనమాట. మొత్తం ఫారెస్ట్ మధ్యలో, ఫారెస్ట్ అంటే ప్లాంటేషన్ మధ్యలో మేము ఒక్కలమే ఉన్నాం, ఇంకెవరు లేరు. ఈ చౌరాడు వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా మళ్ళీ మైసూర్ వెళ్ళిపోతున్నాం. ओके ओके. अभी कितना बड़ा एस्टेट है आपका? हमारा सर 100 एकड़. 100 एकड़ पूरा కాఫీ ప్లాంటేషన్. అలా కాఫీ ఎస్టేట్ చూసుకుంటా ఇంకా మైసూర్కి వెళ్ళి మైసూర్ నుంచి బెంగళూరు బయలుదేరిపోయామన్నమాట. మోహన్ కొత్త బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అంటే ఏదో అనుకున్నాను. చాలా సూపర్గా ఉంది అసలు. మొత్తం గ్రీనరీతో నింపేశారు. ఇక్కడ చూసిన ప్లాంట్స్ భలే ఉంది అసలు. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వచ్చినంత వరకు మొత్తం ప్లాంట్స్తోనే. ఇంకా అక్కడ ఒక వాటర్ ఫాల్ భలే సెటప్ చేశారు. ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్. వాటరింగ్ మరి ఎలా చేస్తారో తెలీదు. భలే ఉంది అసలు. వెరీ నైస్. నేను ఇప్పటివరకు చూసిన ఎయిర్పోర్ట్లో బెస్ట్ ఎయిర్పోర్ట్. Hello. ఓకే అండి, ఈ వీడియోకి ఇంతే. మీరు కూడా మాతో పాటు కూర్గ్ ఎంజాయ్ చేశారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము.